టమాటా చారు మరుగుతున్నప్పుడే నాకైతే మస్తు కమ్మ వాసన వచ్చింది. సేమ్ నేను చిన్నప్పుడు ఎట్లా టేస్ట్ వచ్చిందో సేమ్ అదే విధంగా వచ్చింది. అంత కమ్మగైంది కూర. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇలా పచ్చిమిరపకాయలు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే టమాటా చారు. అంటే పూర్వకాలంలో చాలామంది ఏంటంటే టమాటా చారు, వంకాయ చారు, ఆలుగడ్డ చారు చేసుకునే వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా చారు అయితే నాకు చాలా ఇష్టం. ఈ చారులు చేసుకున్నప్పుడు ఏంటంటే నూకలన్నం, పప్పు చారు కానీ టమాటా చారు కానీ ఈ చారులు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నూకలన్నాన్ని కొంచెం మెత్తగా వండుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. అప్పుడు టమాటా అంటే ఎంత బాగుండేదంటే అసలు నిజానికి కూర వండుకున్న మస్తు కమ్మ ఉండేది, టమాటా చారు చేసుకున్న మస్తు కమ్మ ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ టేస్ట్ రావట్లేదు. మీ గురించి పూర్వకాలంలో టమాటా చారు ఎట్లా చేస్తారో చేసి చూపిస్తా. ఖచ్చితంగా చేసుకొని తినండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి కూరగాయకు మందు పెట్టి పెంచుతున్నారు కాబట్టి ఆ టేస్ట్ రావట్లేదు. కానీ నేను పూర్వకాలంలో ఎట్లా చేస్తారో టమాటా చారు అట్లా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, చేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బగోన్ గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు గోలినాక జీలకర్ర, ఆవాలు వేసుకొని గోలనేయాలి. ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా గోలినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అట్లనే ఉల్లిగడ్డలు వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మంచిగా నూనెలా గోలించుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు కానీ పచ్చిమిర్చి కానీ కరిగిపోవద్దు, ఉడకాలి అంతే. ఇట్లా మంచిగా ఉడికినాక పసుపు వేసుకొని ఒక 30 సెకండ్ల వరకు మంచిగా గోలించుకోవాలి. పసుపు మొత్తం కలిసేలా కలుపుకొని టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక చల్లార పెట్టుకొని మంచిగా పిసుక్కొని రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఇంట్లో పోసుకోవాలి. అట్లా మీకు పులుపు తగ్గట్టు ఎంత అవసరం ఉంటే అంత పిసుక్కొని పోసుకోవాలి. సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని పెద్ద మంట మీద మంచిగా మరగనియాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయల్ని దంచుకొని ఇందులో వేసుకోవాలి. అట్లనే కల్యమాకు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద మరగనివ్వాలి. ఎందుకంటే మనము నువ్వుల పొడి వేసినాం కదా, ఆ జీలకర్ర నువ్వుల పొడి అంతా దీంట్లో మంచిగా ఉడికిపోవాలన్నట్టు. ఇట్లా మంచిగా ఉడికినాక కొద్దిగంత షుగరు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అట్లనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ధనియాల పొడి వేస్తాం కదా, అదంతా మంచిగా అలా ఉడకనివ్వాలన్నట్టు. ఇట్లా మంచిగా ఉడికినాక చివరిగా ఉల్లాకి వేసుకోవాలి. ముందు ఉల్లాకి ఎత్తే మొత్తం కరిగిపోతుంది, అందుకని దించే ముందే వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పల్లెటూరి పద్ధతిలో టమాటా చారు తయారైపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ, నూకల అన్నంలో కానీ, గట్కలో కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది, మస్తు కమ్మగా ఉంటుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు.
కానీ ఏంటంటే ఒక విషయం చెప్పాలా, టమాటా చారు మరుగుతున్నప్పుడే నాకైతే మస్తు కమ్మ వాసన వచ్చింది. సేమ్ నేను చిన్నప్పుడు ఎట్లా టేస్ట్ వచ్చిందో సేమ్ అదే విధంగా వచ్చింది. వేడి వేడి అన్నంలా టమాటా చారు సూపర్గా ఉంటుంది. నాకైతే తిందుర్తి ఆగను. సూపర్గా కుదిరింది సేమ్. ఎందుకంటే ఇవి ఇప్పుడు దాదాపు హైబ్రిడ్ టమాటాలు కూడా అమ్ముతున్నారు. హైబ్రిడ్ తీసుకోకండి, లోకల్ టమాటా తీసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే నేను ఇంట్లో ఏంటంటే కొంచెం షుగర్ వేసిన, మీకు ఇష్టం లేకుంటే షుగర్ వేసుకోకండి, మీ ఇష్టం అది. నాకైతే కొంచెం పులుపు ఉన్నప్పుడు షుగరు. సాంబార్లో మాత్రము బెల్లం వేసుకోవాలి, ఇలా బెల్లం వేయద్దు, లైట్గా షుగరు. అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ ఈ టమాటా చారు ఎంత అద్భుతంగా రుచి వచ్చిందంటే సూపర్ టేస్టీగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. టమాటా చారు ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి, ఖచ్చితంగా మీరు అద్భుతం అమోఘం అంటారు. అంత రుచి, అంత కమ్మగైంది కూర. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇలా పచ్చిమిరపకాయలు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే నచ్చిన వంటకం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.